చాలా మంది తెలివైన యూత్ పిల్లగాళ్ళు అనుకుంటారు ఏందంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితం ఎంజాయ్ చేయాలా, రేపు ప్రాణాలతో బతుకుంటాం లేదో తెలీదు. ఏదైనా ఈ రోజే ఎంజాయ్ చేయాలా, ఈ రోజే ఖర్చు పెట్టాలా, ఈ రోజే తాగాల, ఈ రోజే తినాలా అని చెప్పేసి చాలా తెలివిగా మాడతారన్నమాట. కరెక్టే, వాళ్ళతో నేను అగ్రి చేస్తా. ఏదున్నా సరే ఈ రోజే ఎంజాయ్ చేయాలా, ఈ రోజే బతకాలా అన్నట్టు నేను అగ్రి చేస్తా వాళ్ళతోని. కానీ అట్లా అని చెప్పేసి విచ్చలవిడిగా ఉన్న డబ్బులన్నీ ఈ రోజే ఖర్చు పెట్టి, రేపు ఉండదు కావచ్చు, రేపు లేదు, మొత్తం ఈ రోజే అని చెప్పేసి ఈ రోజే తాగి తిందనాలు చేసి, ఈ రోజే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి, మొత్తం ఈ రోజే చేసుకుంటే కర్మ గాలి రేపు పొద్దున నువ్వు ప్రణాళికతో లేచినావు అనుకో నిద్ర నుంచి, తీరా నీ పర్సును చూసుకునేసరికి ఒక్క రూపాయి కూడా ఉన్నాయి అందులో. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఎందుకంటే కరెక్ట్ ఎంజాయ్ చేయాలా, ఈరోజు ప్రెజెంట్లో బతకాలా, మంచిగా ఉండాలా, హ్యాపీగా బతకాలా. నిజం రేపు వస్తుందో లేదో తెలీదు. కానీ అట్లా అని చెప్పేసి రేపు రాదు కావచ్చు అని చెప్పేసి మీరే కన్ఫర్మ్ చేసుకొని ఉన్నాయన్ని ఖర్చు పెట్టి ఈ రోజే మొత్తం అన్నీ చేస్తే కర్మగాలు రేపు మీ నిద్ర నుంచి లేస్తే మీ దగ్గర ఏం ఉండవు. అప్పుడు మీ హెల్త్ సంకనాకపోయి మీరు డబ్బులు కోల్పోయి మళ్ళీ మీరు జీరో లెక్కన అయిపోతారు. మళ్ళీ రేపు సఫర్ అవుతారు మీరు. సో నేనేం చెప్తా అంటే ఈ రోజు ఎంజాయ్ చేయండి, ఈ రోజు హ్యాపీగా ఉండండి, ఇంత ఖర్చు పెట్టండి, ఈ రోజు హ్యాపీగా ఉండండి, రేపటి కోసం దాచుకోండి. ఎందుకంటే మనం చెప్పలేం కర్మకాలి, మనం రేపు నిద్ర నుంచి లేస్తే మనం ప్రాణాలతో బతుకుంటే మనం బతకాల్సింది ఆ రోజు మొత్తం. సో బతకాలంటే మన దగ్గర డబ్బులు కావాలా. సో ఏవైతే మనం సేవ్ చేసుకుంటామో అయ్యాలా అవి మనకు రేపు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లా అర్థమవుతుందా? ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్.